అంగన్వాడీ కార్యకర్తల పోరాటం ఆదివారానికి 34వ రోజుకు చేరుకుంది. మొన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో కోటి సంతకాలకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా భోగి పండుగ రోజున అంగన్వాడీ దీక్షా శిబిరం ముందు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ అంగన్వాడీలు 34 రోజులుగా పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె ప్రారంభించినప్పటి నుండి క్రిస్మస్ పండుగను కూడా దీక్షా శిబిరంలోనే అంగన్వాడీలు జరుపుకున్నారన్నారు. నూతన సంవత్సరాన్ని కూడా దీక్షా శిబిరంలోనే జరుపుకున్నారని, నేడు భోగి పండుగను కూడా దీక్షా శిబిరంలోనే జరుపుకుంటున్నారని తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగను జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంచకపోవడంతో పెరిగిన ధరలకు అనుగుణంగా వీరి జీవితాలు అగమ్యగోచరంగా అష్టకష్టాల పాలయ్యాయని తెలిపారు. ఇంటి బాడుగులు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక, పిల్లలకు మంచిగా అందరినీ పిలిచి పెళ్లి చేయలేని దీనస్థితిలో నేడు అన్నపూర్ణ అంగన్వాడీలు నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలో అతిపెద్ద పండుగైన భోగి పండుగను ఘనంగా జరుపుకోవాలని అనుకుంటే పండుగ పూట కూడా పచ్చిపులుసు తినే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు పిలిచి ప్రతిసారి అవమానం చేస్తున్న ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పుతామన్నారు. సెంట్రళ్ల పరిధిలో లబ్ధిదారులందరినీ ఏకం చేసి వారి మద్దతును కూడగడతామని, వారి దగ్గర సంతకాలను సేకరించి కోటి సంతకాలే కాదు 2 కోట్లకైనా సంతకాలను సేకరించి ప్రజల మద్దతుతో ఇది అంగన్వాడీల పోరాటమే కాదు ప్రజాబాహుల్యమైన పోరాటంగా దీన్ని మారుస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం తమకు వేతనాలు పెంచేంత వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని, పండుగలు జరుపుకోవాలని సలహాలు ఇస్తున్న సలహాదారులను ఇంటికి పంపేంత వరకు తమ సమ్మె ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరు మురళి, అంగన్వాడీలు సుజిత, వరలక్ష్మి, ఎల్లమ్మ, గంగాదేవి, సుశీలమ్మ, మల్లార్కోడి, కల్పన తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఆశగా ఎదురు చూస్తే మా ఆశలన్నీ కూడా అడియాల్సలు చేసి ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈరోజు వ్యవహరిస్తా ఉంది. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి మొత్తం అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె విరమించే ప్రసక్తి లేదు. వేతనాలు పెంచిన తర్వాతే మా సమ్మె విరమిస్తాం తప్ప వేతనాలు పెంచకుండా మేము వెనక్కి తగ్గేదే లేదు, సెంట్రల్ తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో తేల్చి చెప్తా ఉన్నారు. ఈరోజు భోగి పండుగ ఈ పొద్దు మొత్తం సంవత్సరంలో అతి పెద్ద పండుగ, మొదటి పండుగ. మొత్తం సంవత్సర వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద పండుగ ఏది ఉండదు. ఇంత పెద్ద పండుగ సందర్భంగా కూడా భోగి పండుగ కూడా దీక్షా శిబిరాల్లో చేసేటువంటి కూర్చొని జరుపుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని చెప్పి చెప్తా ఉన్నాం.